Welcome to the Y Data Analysis. Please like and share and subscribe my channel. Please support to me. ఈ సెషన్లో మనం YTD, QTD, WTD, MTD అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను శాంపుల్ సూపర్ స్టోర్ డేటా అనేది కనెక్ట్ చేస్తున్నాను. షీట్ని మనకు కావాల్సిన షీట్ని జస్ట్ డ్రాగ్ చేశాను. ఇది మన దగ్గర ఉన్న డేటా వచ్చి 22-24 అనే డేటా ఉంది. అప్ టు టిల్ ఫిబ్రవరి 24 to 24 వరకు ఉంది మనకి డేటా అనేది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది మనం చూసేది YTD, QTD, MTD. YTD మీన్స్ ఇయర్ టు డేట్. కరెంట్ ఇయర్ 2024లో ఉన్నాం. 2024 అనేది మనకి స్టార్టింగ్ డేట్ వచ్చి 01/01/24. ఇది మన కరెంట్ డేట్. మనకి అప్ టు టిల్ డేట్ వరకు టుడే టిల్ డేట్ వరకు మనకనేది డేటా అప్ టు టుడే వరకు మనకనేది డేటా కావాలి. అదే విధంగా క్వార్టర్ నుంచి మనం రీసెంట్గా ఏ క్వార్టర్లో ఉన్నామో ఆ క్వార్టర్ నుంచి టుడే వరకు డేటా అనేది కావాలి. మనకి MTD అంటే మంత్ టు డేట్ అంటే ఇప్పుడు మనం కరెంట్ మంత్లో ఉన్నాం. కరెంట్ మంత్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు 1st మార్చ్ ఉంది. ఇప్పుడు 1st మార్చ్ టు 31st డేటా అనేది మనకి వస్తుంది అనమాట. అంటే WTD అంటే మనకి సండే టు మనకి సాటర్డే అనేది మనకి ఫస్ట్ వీక్ పీరియడ్ కాబట్టి ఈ వీక్లో ఉన్న డేటా అనేది మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు YTD అనేది మనం ట్యాబ్లూలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇప్పుడు శాంపుల్ సూపర్ స్టోర్ అనేది కనెక్ట్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఆర్డర్ డేట్ని నేను ఎగ్జాక్ట్ డేట్ తీసుకుంటున్నాను. డిస్క్రీట్ డేట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మన కరెంట్ డేట్ వచ్చి 20 నుంచి మనకి 24 వరకు టిల్ డేట్ వరకు ఉంది డేటా. ఓకే, కానీ మనకి ఇప్పుడు YTD కావాలి. మనం ఇప్పుడు YTD అనేది క్యాలిక్యులేట్ చేయాలి. YTD అనేది మనం డిఫరెంట్ వేస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్కరు ఒకే విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం డేట్ ట్రంక్ ఉపయోగించి చేయొచ్చు, ప్లస్ ఇయర్ ఆఫ్ ఉపయోగించి చేయొచ్చు, డేట్ పార్ట్ ఉపయోగించి చేయొచ్చు, డేట్ నేమ్ ఉపయోగించి చేయొచ్చు. ఓకే, అదేవిధంగా మనం పారామీటర్ ద్వారా కూడా ఉపయోగించు. ఫస్ట్ మనం డేట్ ఫంక్షన్స్తో ఎలా YTD అండ్ QTD, MTD, WTD అనేది క్యాలిక్యులేట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం అనమాట. ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఫస్ట్ మనం YTD అనేది డేట్ ట్రంక్ ఫంక్షన్ ఉపయోగించి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. డేట్ ట్రంక్ మనకి ఏమిస్తుంది? ఇయర్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఆర్ మంత్ ఆఫ్ స్టార్ట్ డేట్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు కావాలి మనకి? టుడే. ఓకే, అండ్ మనకి ఎక్కడి వరకు కావాలి? టుడే. ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే. ఓకే, ఇది మన డేట్ రంగ్ యొక్క ఫంక్షను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం వేసానంటే ఇప్పుడు జస్ట్ మీకు కనుక క్యాలిక్యులేషన్ అనేది బైఫర్కేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఇప్పుడు YTD అంటే మనకి టు డేట్ కాబట్టి ఇవ్వండి మనకి డేటా అనేది 1st of January నుంచి టిల్ డేట్ వరకు మనకి ఈ రోజు వరకు అంటే మనం టుడే ఫంక్షన్ ఉపయోగించాం కాబట్టి ఈ రోజు వరకు మనకి డేటా అనేది క్యాలిక్యులేషన్ వచ్చి వచ్చిందనమాట. ఇక్కడ నేను వేసిన క్యాలిక్యులేషను మనకి డేట్ ట్రంక్ అనేది ఇయర్ ఆఫ్ టుడే వరకు మనకి కావాలి. అదే మనకి ఆర్డర్ డేట్లో మనకి ఎక్కడ దాకా కావాలి? లెస్ దెన్ టుడే వరకు. ఈ రెండు మనకి ఇప్పుడు అండ్ ఎందుకు ఉపయోగించాం? ఈ రెండు మనకి మ్యాచ్ అయ్యే ఫంక్షన్ కావాలి కాబట్టి మనం అండ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే, మీరు ఇండివిజువల్గా బైఫర్కేషన్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చాను కదా, అది మనకి టోటల్గా ట్రూ అని ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు ట్రూలు అనేది మనకి ఎక్కడ మ్యాచ్ అవుతాయో అక్కడి నుంచి మనకు అనేది ట్రూ అనే డేటా అనేది మనకి వస్తుంది అనమాట. ఇదిగోండి మన డేటా అనేది 1st of January నుంచి 20 నుంచి రెండు కండిషన్లు అనేవి ఇక్కడ సాటిస్ఫై అయినాయి అనమాట. ఓకే, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇక్కడ మనకి YTD అనేది మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ నేను ఇవి రిమూవ్ చేస్తున్నాను. డేట్ ఫంక్షన్ ఇప్పుడు ఇది జస్ట్ ట్రూ తీసుకుంటున్నాను. ట్రూ తీసుకుని అప్లై చేశాను. ఇదిగోండి మనకి YTD అనేది ఇలా 1st of January నుంచి టిల్ డేట్ వరకు మనకి YTD అనేది డేట్ రంగ్ ఫంక్షన్లో ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు అదేవిధంగా మనకి మంత్ కావాలి. ఇప్పుడు WTD ఇక్కడ మనకి ఏముంది? ఇప్పుడు మనకి ఇయర్ టు టుడే, క్వార్టర్ టు టుడే, మంత్ టు టుడే. ఇప్పుడు ఇయర్ క్యాలిక్యులేట్ చేసిన కాబట్టి జస్ట్ ఇయర్లో మనం క్వార్టర్ మెన్షన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా మన క్వార్టర్ అనేది వస్తుంది. మనం రీసెంట్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 1 to 3. ఓకే, ఎందుకు 1 to 2 అంటే మనం ఇప్పుడు రీసెంట్గా మనం 4th quarterలో ఉన్నాం. ఫైనాన్షియల్ ఇయర్ 4th quarter అనేది మనకి January 1st నుంచి March 31st వరకు డేటా ఉంటుంది. అందుకనే మళ్ళీ సేమ్ మనకి ఇయర్ క్యాలిక్యులేషన్లో ఏముందో సేమ్ అదే అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు మీరు అదేవిధంగా ప్రీవియస్ క్వార్టర్ చూడాలంగా అప్పుడు మనకి డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు అదేవిధంగా మనకు కరెంట్ మంత్ కావాలనుకున్నాం అనుకోండి, మంత్, ఈ మంత్లో మనకి ఓన్లీ సింగిల్ ఫీల్డ్ మాత్రమే ఉంది, అందుకనే 1-3 వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ఈ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఈ వీక్ కూడా మనకి సండే అంటే నిన్న నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ 3 వరకు మాత్రమే మనకి వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకి ఇయర్ టు టుడే అనేది మనం ఇక్కడ డేట్ ట్రంక్లో ఇలా ఉపయోగించాం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా వేరే ఫంక్షన్లో ఎలా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు డేట్ ట్రంక్ తీసుకున్నాం, మనకి ఒకటే సొల్యూషన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉపయోగించి సేమ్ ఫంక్షన్ అనేది మనం తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇయర్ ఫంక్షన్ ఉపయోగించి ఎలా చేయాలనేది చూద్దాం. ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ టుడే అండ్ ఆర్డర్ డేట్ లెస్ దాన్ ఈక్వల్ టు టుడే. ఓకే, ఇక్కడ నేను సేమ్ ఇదే అవుట్పుట్ తీసుకున్నాను. ఇయర్ ఆఫ్ టుడేలోంచి మనకి ఇయర్ ఆఫ్ టుడే అనేది మనకి ఇయర్ ఫంక్షన్ అనేది ఇయర్ ఇస్తుంది కాబట్టి ఈ టుడే మ్యాచ్తో ఈ రెండు కలిపి ఎక్కడ మ్యాచ్ అయినవో మనకి అవుట్పుట్ అనేది అక్కడ మ్యాచ్ కావాలి. ఓకే, అందుకని మనకి లెస్ దాన్ ఈక్వల్ టు ఈ రోజు వరకే కావాలి కాబట్టి నేను లెస్ దాన్ ఈక్వల్ టు టుడేని అప్లై. ఓకే, ఇక్కడ చూసారా, ఇప్పుడు సేమ్ ఫంక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. టుడే అప్లై. ఓకే, ఇలా ఇయర్ టు వైటెడ్ ఇదిగో అప్లై, ఇలా సేమ్ ఇలా మనం ఇయర్ ఫంక్షన్ కూడా ఉపయోగించి చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్ట్ ఉపయోగించేద్దాం. డేట్ పార్ట్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ది డేట్ అనేది మనకి ఇస్తుంది కాబట్టి డేట్ పార్ట్ మనకి ఏ పార్ట్ కావాలి, ఇయర్ పార్ట్ కావాలి. ఎక్కడి నుంచి, ఆర్డర్ డేట్లోంచి. ఓకే, ఆర్డర్ డేట్ ఈజ్ ఈక్వల్ టు డేట్ పార్ట్. మనకి ఎక్కడ మ్యాచ్ అవ్వాలి అంటే ఇయర్, ఎందులో మ్యాచ్ అవ్వాలి, ఇయర్ మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ మ్యాచ్ అవ్వాలంటే కరెంట్ ఇయర్ కాబట్టి నేను టుడే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు డేట్ పార్ట్ ఉపయోగించేసాను. డేట్ పార్ట్ ఉపయోగించేసిన తర్వాత కూడా మనకి సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుద్ది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ట్రూ మాత్రమే ఫిల్టర్లో తీసుకున్నాను, అందుకనే మనం తీసుకున్నదాన్ని ఓన్లీ ట్రూ వాల్యూస్ మాత్రమే మనకి అవుట్పుట్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా మనం అనేది ఈ ఫంక్షన్ అనేది డేట్ పార్ట్ కూడా ఉపయోగించి చేయొచ్చు. ఇప్పుడు మనం ఏమేమి ఫంక్షన్ డేట్ ర్యాంక్ ఉపయోగించేసాం, ఇయర్ ఉపయోగించేసాం, అదేవిధంగా డేట్ పార్ట్ ఇప్పుడు డేట్ పార్ట్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం డేట్ నేమ్ ఫంక్షన్ ఉపయోగించి కూడా చేద్దాం. సేమ్ డేట్ నేమ్ ఇయర్ ఆర్డర్ డేట్ ఈక్వల్ టు డేట్ నేమ్ ఇయర్ కామా టుడే. ఓకే, ఇక్కడ డేట్ నేమ్ అనేది కూడా మనకి ఇయర్ అని మెన్షన్ చేస్తే డేట్ నేమ్ అనేది యాక్చువల్గా మనకి స్ట్రింగ్ ఇవ్వాలి, కానీ డేట్ నేమ్ మనం ఇయర్ మెన్షన్ చేసాం కాబట్టి అది కూడా మనకి ఇయర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డేట్ నేమ్లో నాకు ఆర్డర్ డేట్లో ఉన్న ఇయర్, డేట్ నేమ్ ఇప్పుడు ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో ఉన్నది కాబట్టి టుడే మెన్షన్ చేశాను. ఈ రెండు కలిపి ఎక్కడ మ్యాచ్ అవుతాయో నాకు కావాలి. అదేవిధంగా ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే. ఈ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే అంటే ఇప్పుడు మనకి కరెంట్ డేట్ వరకు మనకి డీటెయిల్స్ అనేవి కావాలి. ఇప్పుడు అప్లై చేస్తున్నాను. జస్ట్ ఇవ్వండి, సేమ్ అవుట్పుట్ అనేది మనకి వస్తుందన్నమాట. ఓకే, ఇలా డేట్ నేమ్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డేట్ డిఫరెన్స్ ఉపయోగించేద్దాం. డేట్ డిఫ్ మనకేం కావాలి, వైటీడీ కావాలి కాబట్టి డేట్ డిఫ్ ఆర్డర్ డేట్ కామా టుడే. ఓకే, మనకి ఏది కావాలి, లెస్ దెన్ 0 కావాలి. అంటే ఈ టుడేకి మనకి కరెంట్గా కావాలి కాబట్టి మనం టుడే ఈక్వల్ టు 0 అని పెట్టుకున్నాం. అందుకనే ఇప్పుడు కరెంట్ ఇయర్ది కావాలి కాబట్టి ఓన్లీ మనం టుడే ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. ఇప్పుడు సేమ్ అవుట్పుట్ అనేది మనకి రావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మంత్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది కరెంట్ మంత్ కాబట్టి మనకి 1-3తో ఈ మంత్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి 1st ఆఫ్ మార్చ్ అనేది అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇది ఇలా
ఇప్పుడు మనం ఎన్ని ఫంక్షన్స్ ఉపయోగించాం, డేట్ ర్యాంక్ ఉపయోగించి చేసాం, ఇయర్ ఉపయోగించాం, డేట్ పార్ట్ ఉపయోగించాం, డేట్ నేమ్ ఉపయోగించాం, అదేవిధంగా డేట్ డిఫరెన్స్, ఇలా 5 ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేటు, క్వార్టర్ ఇయర్ టు డేట్, క్వార్టర్ టు డేట్, మంత్ టు డేట్, వీక్ టు డేట్ అనే వాల్యూస్ని మనం కనుగొన్నాం. ఓకే, ఈ ఇందులో ఇది ఏ ఫంక్షన్ అయినా మనం ఉపయోగించవచ్చు, అందులో ఏ తప్పు లేదు. కానీ మనకి ఏ పార్ట్ అనేది మనకి రిక్వైర్మెంట్ బట్టి మనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ 5 ఫంక్షన్స్ ఉపయోగించి మనకి వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ, డబ్ల్యూటీడీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇలా ఫంక్షన్స్ ఉపయోగించేసాం కదా, ఇప్పుడు పారామీటర్స్ ఉపయోగించి ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. నేను ఫస్ట్ పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనకి క్రియేట్ పారామీటర్ ఇది మనం పీరియడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి నేను దీనికి సెలెక్ట్ పీరియడ్ అనేది ఇస్తున్నాను నేము. మనకి అవుట్పుట్ అనేది స్ట్రింగ్, అంటే వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ అనేది అవుట్పుట్ కింద స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి నేను అందుకే స్ట్రింగ్. మనకి ఏమేమి కావాలంటే ఇప్పుడు వైటీడీ కావాలి, క్యూటీడీ కావాలి, ఎంటీడీ, డబ్ల్యూటీడీ. ఇది మన యొక్క పారామీటర్ అనమాట. ఇప్పుడు సెలెక్ట్ పీరియడ్, షో పారామీటర్ నేను జస్ట్ ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు పారామీటర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ పారామీటర్కి మనం అనేది కనెక్షన్ ఏదైనా ఇద్దాం అనమాట. కేస్ సెలెక్ట్ పీరియడ్, ఓకే, వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ, డబ్ల్యూటీడీ. కేస్ వెన్ క్యూటీడీ, మనం అక్కడ ఇచ్చాం కదా క్యూటీడీ అనేది, క్యూటీడీ ఏమొస్తుంది మనకు అవుట్పుట్, దెన్ ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే అండ్ ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డేట్ ర్యాంక్ మనకు వైటీడీ కాబట్టి ఈ వైటీడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కూడా ఇయర్ కామా టుడే. ఓకే, ఇది మన యొక్క ఫార్ములా. ఓకే, ఇది మనకి క్వార్టర్లీ రాశాను. ఇప్పుడు క్యూటీడీ రాశాను, సారీ క్యూటీడీ కాదు, ఫస్ట్ వైటీడీ కదా, వైటీడీ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను ఎందుకంటే సేమ్ ఫార్ములా వీ హ్యావ్ అప్లైడ్ ఎట్ ఏ మల్టిపుల్. ఓకే, వైటీడీ తర్వాత క్యూటీడీ తర్వాత ఎంటీడీ తర్వాత డబ్ల్యూటీడీ. ఓకే, క్యూటీడీ మీన్స్ క్వార్టర్ కాబట్టి నేను ఇన్స్టెడ్ ఆఫ్ క్వార్టర్లో నేను ఇక్కడ జస్ట్ క్వార్టర్ అని మెన్షన్ చేస్తున్నాను. క్వార్టర్, ఇది ఎంటీడీ కాబట్టి నేను మంత్ తీసుకుంటున్నాను. అదేవిధంగా డబ్ల్యూటీడీ కాబట్టి వీక్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ వాల్యూస్ అనేది సింగిల్ కోట్లో పెట్టాలి. స్ట్రింగ్ అనేది మనం ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే మనకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే, ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డేట్ ర్యాంక్ ఇయర్ ఆఫ్ టుడే అని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మన యొక్క పారామీటర్ ఉపయోగించి మనం రాసిన ఫార్ములా. ఇప్పుడు జస్ట్ అప్లై చేస్తున్నాను. ఇది తీసుకెళ్ళి ఫిల్టర్లో వేస్తున్నాను. ఫిల్టర్లో మనకి ఓన్లీ ట్రూ వాల్యూస్ కావాలి. మనం ఇక్కడ ఫీల్డ్ అనేది డ్రాగ్ చేయలేదు కాబట్టి మనకి ఆ ఫీల్డ్ అనేది కనిపించట్లేదు, మనకి ఫీల్డ్స్ అనేవి అందుకనే కనిపించట్లేదు. జస్ట్ నేను ఇప్పుడు మన ఆర్డర్ డేట్ అనేది డ్రాగ్ చేస్తాను. మనం ఆర్డర్ డేట్ మీద క్యాలిక్యులేషన్ అనేది రాసాం కాబట్టి మనం అందుకనే మనకి ఇంతకుముందు ఫీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. వైటీడీ ట్రూ. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు వైటీడీ తీసుకున్నాను, ఇదిగోండి ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ అనేది వచ్చింది. క్వార్టర్ తీసుకున్నాను ఎందుకంటే వైటీడీ క్యూటీడీ అనేది సేమ్ డేట్స్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే వైటీడీ అనేది ఇయర్ టు డేట్ అనేది మనకి 1 జాన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1 జాన్. అదేవిధంగా క్యూటీడీ అనేది మనం కరెంట్ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం. లాస్ట్ క్వార్టర్ అనేది మనకి 1 జాన్ నుంచి 31 మార్చ్ వరకే ఉంటుంది కాబట్టి అందుకని మనకు లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ క్వార్టర్ ఐడి కూడా. ఇప్పుడు మంత్ తీసుకున్నాం, మంత్ అనేది ఇప్పుడు మనం మార్చిలో మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఫీల్డ్ ఉంది, అందుకనే మనకి సింగిల్ ఫీల్డ్ వస్తుంది. డబ్ల్యూటీడీ కూడా కరెంట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఆ వీక్లో కూడా సింగిల్ డేటా అనేది ఉంది కాబట్టి అందుకని అలా వస్తుంది అనమాట. ఇలా మనం ఫార్ములా అనేది ఇలా మనం పారామీటర్ ఉపయోగించి ఇప్పుడు అదేవిధంగా సేమ్ ఇప్పుడు
ఇంకొక విధంగా కూడా మనం రాయొచ్చు అనమాట, ఇంకో పారామీటర్ ఉపయోగించి. సేమ్ ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ క్యాలిక్యులేషన్, మల్టిపుల్ ఫీల్డ్స్ అనేది ఉపయోగించి వైటీడీ క్యూటీడీ అనేది. ఇప్పుడు అదేవిధంగా మన పారామీటర్ అనేది సింగిల్ లైన్లో ఉపయోగించి ఎలా రాయొచ్చు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను పారామీటర్ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ పారామీటర్ సెలెక్ట్ పీరియడ్ 1. ఆల్రెడీ సెలెక్ట్ పీరియడ్ 1 ఇచ్చాను కాబట్టి లిస్టు మనకి ఏమేం కావాలి, ఇయర్ కావాలి. ఓకే, ఫ్లోట్ ఉంది, మనం ఇక్కడ స్ట్రింగ్ తీసుకోవాలి. డేటా టైప్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి మనం మెన్షన్ చేసింది ఇయర్, క్వార్టర్, మంత్, వీక్. ఓకే, ఇయర్, క్వార్టరు, మంత్, వీక్. మనకి ఇయర్ అనేది మనకి డిస్ప్లేలో మనకి యూజర్కి వైటీడీ అని మెన్షన్ చేయాలి. అదేవిధంగా క్వార్టర్ అనేది మన క్యూటీడీ అనేది యూజర్కి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తాం కాబట్టి క్యూటీడీ. మంత్ అనేది మన డబ్ల్యూటీడీ, మంత్ అనేది ఎంటీడీ, వీక్ అనేది మనం డబ్ల్యూటీడీ కింద మనకి అవుట్పుట్ కింద అనేది. ఇక్కడ వాల్యూ అనేది మన యొక్క షీట్లో ఉన్న వాల్యూ ఇయర్, క్వార్టర్. డిస్ప్లే యాజ్ అనేది మనం పారామీటర్లో మనకి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది డిస్ప్లే నేమ్. మనకి వాల్యూ డిస్ప్లే నేమ్ అనేది సేమ్ ఉండవసరం లేదు, ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి ఇయర్, క్వార్టర్ అనేది. డిస్ప్లే అనేది మనకి యూజర్కి ఇచ్చేదన్నమాట, యూజర్కి ఫ్లెక్సిబిలిటీ అనేది, యూజర్కి రిక్వైర్ని బట్టి మనం అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట అలా. ఓకే, ఇప్పుడు అనేది మనకి ఇంకొక క్యాలిక్యులేషన్ అనేది రాసాం, ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే క్యాలిక్యులేషన్ రాస్తున్నాను. సేమ్ క్యాలిక్యులేషన్ డేట్ ట్రంక్ ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు టుడే అండ్ ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డేట్ ట్రంక్ డేట్ ట్రంక్. మనం ఇంతకుముందు ఇక్కడ డేట్ ట్రంక్ అనేది మనకి ఈరా, మంత్, క్వార్టర్ అనేది వీక్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం అనేది యూజర్కి సింపుల్గా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను అక్కడ ఇయర్ ఆఫ్ కింద సెలెక్ట్ పీరియడ్ ఇక్కడ పారామీటర్ అని ఇస్తున్నాను. ఇంతకుముందు పారామీటర్లో నేను ఇయర్ని వైటీడీ కింద, క్వార్టర్ని క్యూటీడీ కింద, మంత్ని ఎంటీడీ కింద మనం పారామీటర్లో తీసుకున్నాం. అందుకని నేను ఇక్కడ సేమ్ అదే పారామీటర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎక్కడి వరకు కావాలి, టుడే వరకు కావాలి. ఇలా మనం ఇక్కడ ఈ సెలెక్ట్ పీరియడ్లోనే ఆల్రెడీ ఇప్పుడు మనం మాన్యువల్గా మెన్షన్ చేయాలంటే క్వార్టరు, మంత్, వీకు అనేది సపరేట్గా ఇండివిజువల్గా రాసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్గా అలా 4 స్టెప్లో రాయాలి. కానీ నేను పారామీటర్లోనే ఇయర్ ఇచ్చాను, క్వార్టర్ ఇచ్చాను, మంత్ ఇచ్చాను, వైటీడీ ఇచ్చాను. అందుకనే నేను సేమ్ ఇక్కడ డేట్ ట్రంక్ది ఇక్కడ సెలెక్ట్ పీరియడ్ అనేది ఇది యొక్క మన డేట్ అనమాట. ఇయర్, క్వార్టర్ అనేది ఇది మన యొక్క డేట్ అనమాట. అందుకని ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ పీరియడ్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, ట్రూ. ఓకే, సెలెక్ట్ పీరియడ్ షో పారామీటర్ డిస్ప్లే ఇస్తున్నాను. ఇవ్వండి క్యూటీడీ, ఎంటీడీ, డబ్ల్యూటీడీ. ఇప్పుడు సింగిల్ క్లిక్లో అనేది మనకి అనేది ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు యూజర్కి అనేది సింపుల్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో మనం ఈ క్యాలిక్యులేషన్లో చూసుకున్నాం అనుకోండి, ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఈచ్ స్టెప్ వైజ్ మనం రాసుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఈజీగా రాసుకోవాలనుకుంటే సింగిల్ స్టెప్లో రాసుకోవచ్చు, లేదా ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉపయోగించి కూడా మనం వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ, డబ్ల్యూటీడీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏమేమి ఫంక్షన్లో ఉపయోగించేసుకోవచ్చు అంటే డేట్ ట్రంక్ ఉపయోగించేసుకోవచ్చు, ఇయర్ ఫంక్షన్ ఉపయోగించేసుకోవచ్చు, డేట్ పార్ట్, డేట్ డిఫరెన్స్, అదేవిధంగా ఇలా 5 ఫంక్షన్స్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు పారామీటర్ ఉపయోగించి పారామీటర్లోనే 2 టైప్స్గా ఎలా ఉపయోగించి చేయవచ్చు అనేది చూసామన్నమాట. ఇప్పుడు ఓకే, ఒక సింగిల్ ఫంక్షన్లో కేసు ఉపయోగించి మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మల్టిపుల్ కింద రాసామన్నమాట. ఇక్కడ పారామీటర్ ఉపయోగించాం, ఇక్కడ సేమ్ పారామీటర్ ఉపయోగించాం, ఇంతకుముందు దాంట్లో కూడా పారామీటర్ ఉపయోగించాం. కానీ ఇక్కడ ఈ పారామీటర్లో వైటీడీకి సపరేటెడ్గా, క్యూటీడీకి సపరేటెడ్గా, ఎంటీడీ, డబ్ల్యూటీడీ సపరేట్గా 4 లైన్స్లో రాసామన్నమాట. ఓకే, ఇంత టైం వేస్ట్ అవుద్ది కాబట్టి మనం అనేది ఇంతకుముందు ఇలా టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మనం సింపుల్గా సింగిల్ పారామీటర్లో అనేది
ఓకే, ఇక్కడ సెలెక్ట్ పీరియడ్ 1 అనేది మనం ఈజీగా మనకి అర్థం అవడానికి ఈజీగా మనం సింగిల్ లైన్లోనే రాసుకున్నాం. ఇప్పుడు మీరు 4 లైన్స్లో అక్కడ కేస్ ఫంక్షన్ ఉపయోగించి రాశారో తప్పులేదు. ఓకే, ఇక్కడ పారామీటర్ ఉపయోగించి సింగిల్ లైన్లో రాసినా కానీ తప్పులేదు. ఎందుకంటే మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ విధంగా అండర్స్టాండ్ అయిందో ఆ విధంగా కూడా మీరు మల్టిపుల్ వేస్లో అనేది మనం ఆన్సర్ అనేది తీసుకురావచ్చు అనమాట. అదేమీ మిస్టేక్ ఉండదు. కాబట్టి అలా డిఫరెంట్ వేస్లో మనం వైటీడీ, క్యూటీడీ, ఎంటీడీ, డబ్ల్యూటీడీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా వైటీడీ, క్యూటీడీ, డబ్ల్యూటీడీ, ఎంటీడీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.